గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధానిలోని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాలు ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలో శేషాసనపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించాం. పద్మాని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం వెనుక ఉన్న ఎన్నో కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ ప్రస్తావన మొదలిస్తే అనేక పురాణ ఇతిహాసాలు బాలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటారు. స్వామివారి గురించి 12 మంది ఆలవారుల్లో ఒకరైన నమ్మల్వారు అనేక రచనలు చేశారు. నిర్దిష్టమైన సమాచారం ఇప్పటికీ వేల సంవత్సరాల నుంచి ఈ నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితమే నిర్మించబడిన ఇప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాట్టును ఒకే ద్వారం నుంచి మనం వీక్షించలేము. పెద్ద విగ్రహం కావడం వలన తలను, చేతిని, పాదాలను వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాలగ్రాములు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిలో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులు తెరవాలని సుప్రీంకోర్టు తీర్పు 5 గడువులను తెరిచారు. ఫలితంగా 5 గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. వీటికి ABCDF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం 5 గదులకు పేర్లు పెట్టారు. మొదటి ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారం కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. లక్షల కోట్ల సంపద ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ Fని తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటున్న అంచనా. నేలమాళిగలో బయటపడ్డ సంపదలో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమల పద్మనాభస్వామి ఆలయం వెనక్కి నెట్టిన ఆలయంలోని 6 నేలమాళిగ ఇప్పటికీ 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 6వ గదికి నాగబంధనం. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందా అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆ ఆలయంలో నేలమాళిగలు లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధులు రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం నెక్స్ట్ వీడియోలో అనంత పద్మనాభ స్వామి గురించి తెలుసుకుందాం. బాయ్.